ఒక చిన్న మాట అంటే తట్టుకోలేని ఈ సమాజంలో ఈ అవమానాలన్నీ తీసుకుని భారతదేశానికి ఒక గోల్డ్ మెడల్ సాధించింది. 2003 యాదగిరి ధనలక్ష్మి అనే దంపతులకు దీప్తి జీవన్జీ అనే కుమార్తె జన్మించింది. ఆమె సరిగ్గా సూర్యగ్రహణం రోజు పుట్టిందని తమ ఊరి వారంతా ఆమెను ఒక అశుభంలా భావించారు. ఆమెను అనాథాశ్రమంలో చేర్పించమని దీప్తి గారి ఫ్యామిలీకి చాలా సలహాలు ఇచ్చారు. ఇవేవి వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునేవారు. రన్నింగ్ స్పోర్ట్స్ లో దీప్తి గారి వేగాన్ని గమనించిన పీటీ మాస్టర్ వెంకటేశ్వర్ల గారు తన వేగం ఇక్కడితో ఆగిపోకూడదని ట్రైనింగ్ కి హైదరాబాద్ పంపించాలని ఫిక్స్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర కనీసం బస్ టికెట్స్ కూడా డబ్బులు లేవని గమనించిన కోచ్ రమేష్ గారు ఆమెను హైదరాబాద్ కి తీసుకురండి, ఆ బస్ డబ్బులు నేనే ఇస్తానని కండక్టర్ తో చెప్పాడు. అయితే దీప్తి గారి ట్రైనింగ్ కోసం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర ఉన్న అరెకరా భూమి అమ్మేసి తమ కూతురు గెలిస్తే అదే చాలనుకున్నారు. 2024 వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో 400 మీటర్స్ రేస్ ని 55 సెకండ్స్ లోనే కంప్లీట్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. అంతేకాకుండా 2023 ఏషియన్ పారా గేమ్స్ లో గోల్డ్ మెడల్, 2024 ప్యారిస్ పారాలింపిక్స్ లో బ్రోంజ్ మెడల్ సాధించిన తొలి భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది. దీప్తి గారిని నానా మాటలన్న ఊరి జనమే దీప్తి గారి సెల్ఫీ కోసం వాళ్ళ ఇంటి బయట నిలబడుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా రావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.